మాల మాదిగల మధ్యలో ఉన్నటువంటి 30 ఏళ్ల ఒక చిన్నపాటి వైరం ఏదైతే ఉందో ఒక రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఈ వైరానికి తెరదింపినటువంటి సుప్రీంకోర్టుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక డెసిషన్ వచ్చింది అట్లీస్ట్ ఇన్నేళ్ల కన్నా కనీసము. కాబట్టి ఇక మీదట నెక్స్ట్ స్టెప్ అనేది రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి మాకంటూ ఒక ఎజెండా అనేది క్లియర్ గా కనిపిస్తున్నటువంటి సందర్భం ఇది. అయితే ఈ యొక్క తీర్పు ద్వారా ఏమిటంటే సుప్రీంకోర్టు యొక్క సింపుల్ గా తీర్పును సింప్లిఫై చేసి చెప్పాలంటే రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఇంప్లికేషన్ ఏదైతే ఉందో రిజర్వేషన్ సిస్టమ్ లో ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రం కులాలకు అనుగుణంగా ఆ కులాల జనాభా దామాషా ఏదైతే ఉంటుందో జనాభా పరంగా ఆ యొక్క జనాభా పరంగా ఉపకులాలకు సంబంధించి ఎవరి షేర్ ఆఫ్ రిజర్వేషన్ ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చే విధంగా రాష్ట్రాలకు అధికారాన్ని ఇచ్చింది ఈ సుప్రీంకోర్టు యొక్క ఈ జడ్జిమెంట్ ద్వారా. ఇంత ముందుకున్నటువంటి 2004లో ఇదే జడ్జిమెంట్ కి అంత ముందుకు దీనికి వ్యతిరేకంగా వచ్చిండే జడ్జిమెంట్. అంటే రాష్ట్రాలకు అధికారం లేదు, ఏమైనా కేంద్ర ప్రభుత్వం చేయాలి అనే విధంగా వచ్చినటువంటి జడ్జిమెంట్ ని అది ఆ జడ్జిమెంట్ కొట్టేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే రాష్ట్రాలకు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఆ యొక్క కులాలకు ఉపకులాలకు రిజర్వేషన్ వాటా అనేది ఇవ్వచ్చు, అంటే వర్గీకరణ చేయవచ్చు అనేటటువంటి ఒక అంశాన్ని రాష్ట్రాల పరిధిలోనే డిసైడ్ చేసుకోవచ్చు అనేటటువంటి తీర్పు ఇది. అంటే ఈ తీర్పు వల్ల ఏంటంటే మాదిగ చాలా మంది ఇష్యూను మాదిగ ఇష్యూగా చూస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అది మాదిగ ఇష్యూ ఎందుకు కరెక్ట్ కాదంటున్నానంటే ఆల్రెడీ ఎస్సీలలో ఉన్నటువంటి 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఈ 59 ఉపకులాలలో మేజర్ గా అన్నిట్లలో ఎక్కువగా మేజర్ గా చూస్తుందంటే మనం మాదిగ కులాలే. మాదిగల్లే అందరికంటే ఎక్కువ లబ్ధి పొందడం జరిగింది. మిగతా 57 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి చూడని పరిస్థితి వాళ్ళు చాలా వరకు ఆది ఆంధ్ర కానీ రెల్లి కానీ చాలా కులాలు ఉన్నాయి. ఇంకా వీళ్ళందరూ ఎటువంటి అభివృద్ధి చూడని పరిస్థితి. ఈ రోజు ఈ యొక్క జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క జడ్జిమెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాని జనాభా ప్రకారము వర్గీకరణ చేసి ఆ యొక్క 59 ఉపకులాల్లో ఎవరి షేర్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రిజర్వేషన్లు అనేటివి డీసెంట్రలైజ్ అవుతాయి. రిజర్వేషన్స్ అనేటివి కింది స్థాయిలో ఏదైతే గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు అంటుంటారో అంత్యోధ్యాయాన్ని అట్లా కింది స్థాయిలో దళితుల్లో ఉన్నటువంటి 59వ ఉపకులానికి కూడా రిజర్వేషన్ ఫలాలు వెళ్లే విధంగా ఈ యొక్క జడ్జిమెంట్ అనేది ఉండబోయే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం ఇంకొక చిన్న విషయాన్ని మనం గమనించాలా. దళిత సోదరులకు ముఖ్యంగా మాదిగ సోదరులకు కానీ మాల సోదరులకు కానీ ఇది ఎవరి మీద ఎవరి గెలుపు కాదు. ఇది ఎవరి మీద ఎవరి గెలుపు కాదు, ఎవరి చేతిలో ఓడిపోయినట్టు కాదు. ఈ రోజు మాదిగ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఆ మాదిగ ఉపకులాలకు ఇది ఒక మంచి అవకాశం దొరికినట్టు. ఏదైతే వాళ్ళు అభివృద్ధి చెందించుకోవడానికి కానీ లేదా ఇతర రాజకీయ మరియు ఆర్థిక విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి కానీ ఉపకులాలు కానీ మాల ఉపకులాలు కానీ మాదిగ ఉపకులాలు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం వాడుకొని ముందుకెళ్ళి ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు అంటే డెవలప్మెంట్ అనేది మన జాతుల్లో తీసుకొచ్చి రాజ్యాధికారం వైపు దూసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని మనం ఒక అవకాశముగా భావించి బాధ్యతగా మన కులాల్లో ఉన్నటువంటి అందరూ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరికీ విద్య అనేది అందే విధంగా చేసి వాళ్ళని ఆ విధంగా మనం మోటివేట్ చేసి గైడ్ చేసి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలి తప్ప దీన్ని మనం మళ్ళీ ఈ యొక్క జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని మాలలు మాదిగ పట్ల మాదిగలు మాలల పట్ల ఒక వైరుధ్యం పెంచుకోకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అసలు సమస్య ఏంటంటే అసలు సమస్య అక్కడ ఉంది. ఒకవేళ కనుక ఈ దళిత క్రైస్తవులని చెప్పుకొని తిరిగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కనుక ఒకవేళ సైడ్ చేస్తే అసలు వర్గీకరణ అంశం అనేది పెద్దగా అసలు కాంట్రవర్సీ కాదు, ఎందుకంటే అన్ని జాబులు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే వర్గీకరణ అంశం పైన ఎంతైతే చిత్తశుద్ధితోటి ఈ రోజు దళిత జాతి ముఖ్యంగా మాదిగ సోదరులు ఏదైతే పోరాటం చేసిరో అదే విధంగా ఈ యొక్క హిందూ దళితులకు ముఖ్యంగా ఈ రోజు మనం ఆంధ్ర ప్రాంతంలో చూస్తే ఎక్కువ శాతం క్రైస్తవ దళితులకే అనుభవిస్తున్నారు. దాంట్లో కొంతవరకు మాలలు ఎక్కువగా మతం మారిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి అట్లీస్ట్ తెలంగాణలోనైనా హిందూ దళితులు అనేది ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా మనం అందరం కూడా కృషి చేస్తే బాగుంటుంది. ఈ తీర్పు వెనుక రాబోయే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. అంటే వర్గీకరణ పరంగా ఉద్దేశం అంటలేను, వేరే విషయాలు క్రీమీ లేయర్ కానీ లేదా ఇతర విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు వర్గీకరణ చేస్తున్నారు, బాగుంది, ఉపవర్గీకరణ ఉపకులాలకు సంబంధించి. కానీ ఉపవర్గీకరణ తర్వాత కూడా
మరి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందబోతున్నాయి? అంటే ఇప్పుడు ఏదైతే మనం కొన్ని పరిస్థితులు చూస్తున్నామో చాలా రాష్ట్రాల్లో పూర్తిగా దళితులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్ అవన్నీ కూడా క్రైస్తవులు అనుభవిస్తున్నారు. మరి వర్గీకరణ తర్వాత కూడా క్రైస్తవులే అనుభవిస్తారా? లేదా అప్పటికన్నా కనీసం నిజమైన హిందువులకి ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందుతాయా? దానిపైన కూడా మనం ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉంది. గౌరవ మన మన సుప్రీంకోర్టు కూడా ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా దానిపైన డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రీమీ లేయర్ పైన కూడా డిస్కషన్ వచ్చింది. కాబట్టి ఈ యొక్క తీర్పు అనేది చాలా విషయాలను కవర్ చేసింది. ఈవెన్ ఎస్సీలలో మాత్రమే కాదు, ఎస్టీలలో కూడా కేటగరైజేషన్ అనేది దానిపైన మరియు క్రీమీ లేయర్ పైన అనేది వ్యాఖ్యలు చేయడం జరిగింది. 650 పేజీల జడ్జిమెంట్ అనేది ఇంకా నాకు తెలిసి జడ్జిమెంట్ కూడా పూర్తిగా అవ్వకపోయి ఉండొచ్చు, టైపింగ్ అని దాని కానీ అప్పుడే చాలా రకాల భిన్న రకమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫు నుండి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏ రాష్ట్ర ఏ రాష్ట్రమైనా సరే ఆ యొక్క వర్గీకరణ ఫలాలు అనేటివి ఆర్టికల్ 341 ఎంపవర్డ్ బై 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎంపవర్డ్ బై ఆర్టికల్ 341 ఏదైతే ఉందో ఈ యొక్క 1950 రాజ్యాంగ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నిజమైన హిందువులకు అంటే హిందూ దళితులకు, నిజమైన బౌద్ధ దళితులకు, నిజమైన సిక్కు దళితులకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఉండాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కూడా అంటే మా ఉద్దేశం ఏంటంటే అలా అలా కనుక అందకపోతే ఈ వర్గీకరణ జరిగిన లాభం లేదు, జరగకపోయినా లాభం లేదు. కాబట్టి ఆ విషయాన్ని పైన కూడా దళిత సోదరులు అందరూ కూడా ఆలోచించాలి, దళిత సంఘాలు కూడా ఆలోచించాలి. కాబట్టి మేము ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి మేము ఆ విషయం పైన కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక మాకు దళితులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ అంటే అసలు ముఖ్యంగా దళితులు ఎవరు? హిందూ సమాజంలో అగ్రవర్ణాల ద్వారా కానీ లేదా బీసీల వల్ల కానీ ఇబ్బంది పడి వాళ్ళ అస్తిత్వం దెబ్బతిని వాళ్ళకంటూ ఒక వాయిస్ లేకుండా పోయినందువల్ల వచ్చినటువంటి ఒక కాంపెన్సేటరీ థింగ్ అంటే ఒక ఉపశమనమే రిజర్వేషన్. అఫ్ కోర్స్ రిజర్వేషన్ రాబోయే రోజుల్లో తాత్కాలికమా కాదా అనేది తర్వాత విషయం. 10 ఏళ్లే పెట్టారా ఇదన్నీ. కాకపోతే మాకు ఆ విధంలో వచ్చినటువంటి కాంపెన్సేటరీ థింగే రిజర్వేషన్. మరి ఇక్కడ కూడా మరి క్రైస్తవులు దూరిపోయి కొంతమంది ముస్లింలు దూరిపోయి దళితులు రిజర్వేషన్లు తినేస్తే మరి దళితులు ఎప్పుడు ఎదగాలి? మా వాయిస్ ఎప్పుడు వినాలి? మాకు వాయిస్ లేకపోయే, మాకు ఎడ్యుకేషన్ లేకపోయే, మాకు ఉద్యోగాలు లేకపోయే, అసలు మా అస్తిత్వమే లేకపోతే మరి రిజర్వేషన్ వచ్చి లాభం ఏముంది? కాబట్టి 100% వర్గీకరణ జరిగినప్పటికీ కూడా ఇది దళిత హిందువులకు, దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు సంబంధించినటువంటి అంశం తప్ప దీంట్లో మళ్ళీ క్రైస్తవులు దూరేసి ఇది కూడా మేమే తినేస్తాం అని అంటే ఆల్రెడీ క్రైస్తవులకు వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు బీసీసీలుగా మరియు వాళ్ళకు విద్యాపరమైనటువంటి మైనారిటీ సంస్థలు, మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తరఫు నుంచి కానీ, మైనారిటీ కార్పొరేషన్ల తరఫు నుంచి కానీ, మైనారిటీ కొన్ని సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు, మైనారిటీల కమిషన్ కానీ, ఈ విధంగా మైనారిటీలకు సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు ఆల్రెడీ భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం అనేది గత 70 ఏళ్ళుగా వాళ్ళకి ఇస్తూనే ఉంది. మరి వాళ్ళు అక్కడ తిని ఇక్కడ తింటా అంటే మరి నిజమైన దళితులకు ఏం దొరకాలా? మరి అప్పుడు వర్గీకరణ జరిగినా జరగకపోయినా లాభం ఏముంది? కాబట్టి ఈ యొక్క వర్గీకరణ అంశంలో చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. దాంట్లో ఆ యొక్క చిక్కుముళ్ళను ఒక్కొక్కదానిగా మనం భవిష్యత్తులో విప్పుకుంటూ వెళ్ళి నిజమైన మరియు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత సోదరులు కూడా ఈ యొక్క వర్గీకరణ ద్వారా మరియు రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి కోరుకుంటున్నాం. కలవాలి కాబట్టే ఈరోజు కులాలకు అతీతంగా, ఉపకులాలకు అతీతంగా మేమందరం కూడా ఈ యొక్క తీర్పును స్వాగతిస్తున్నాం ఆ ఒక్క కారణం చేత. కాబట్టి ఇక మీదట దళిత సోదరులు అందరూ కలిసి రాజ్యాధికారం వైపు ప్రయాణించాలని చెప్పి ఎందుకు అంటున్నానంటే ఈరోజు మాదిగ సోదరులు ఈ యొక్క దీనికోసం 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పోరాటంలో గద్దరన్న నుంచి తీసుకొని చాలా మంది, కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ మాలమన్నాడు కానీ కొంతమంది వేరే ఇతర మిత్రులు ఎవరైతే ఉన్నారో మాల నాయకులు కూడా వాళ్ళు వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. అదే విధంగా కొంతమంది మాలా సోదరులకు అంటే మన శంకర్రావు గారికి కానీ ఇంకా కొంతమంది గద్దరన్నకు బుల్లెట్లు తాకినప్పుడు కానీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మాదిగ దండోరా అనేది కూడా తోడుగా నిలబడడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రయాణం అనేది ఇది పాలోళ్ళ బంధమే. కాబట్టి ఈ యొక్క బంధంలో ఇన్ని ఏళ్ల నుంచి కలిసి ప్రయాణం చేసినప్పటికీ కూడా వర్గీకరణ యొక్క అంశం పైన కొంత విభేదాలు వచ్చి దూరం అవడం జరిగింది.
కాబట్టి ఇక మీదనైనా ఈ పంచాయతీ తేలిపోయింది కాబట్టి ఇద్దరు కూడా ఒక తాటి మీదకి వచ్చి, ఈ యొక్క దళిత వర్గాలు, మాదిగ వర్గాలు ఇద్దరు కూడా ఒక తాటి మీదకి వచ్చి రాజాధికారం వైపు ముందుకు పోయే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి, ఆ విధంగా చేస్తేనే ఈ యొక్క వర్గీకరణకు అర్థం ఉంది. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే కనుక దానికి ఎటువంటి ఉపయోగం లేదు. అందుకే బెనర్జీ మాయావతి గారు ఆమె ఈ అక్కడ ఉన్నటువంటి చెమరైనప్పటికీ కూడా వర్గీకరణ ఉద్యమాన్ని ఆమె వ్యతిరేకించడం జరిగింది. తద్వారా దళితులు విడిపోయే అవకాశం ఉందని చెప్పి. కాబట్టి అటువంటి పరిస్థితులు జరగకూడదనే మేము కోరుకుంటున్నాము. అదే విధంగా మన నాయకులందరూ కూడా, అక్కడ ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ, ఇక్కడ మాల మహానాడు వాళ్ళు కానీ, కొంతవరకు మాల మహానాడు, మాల సంఘాలు కొంత చిన్నపోయి ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఎంఆర్పిఎస్ సంఘాలు, మాదిగ సంఘాలు దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలి. తీసుకునే ప్రయత్నం చేసి తద్వారా దళితుల్లో ఉన్నటువంటి ఐక్యతను మరింత దృఢపేతం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి, వాళ్ళ తరఫు నుంచి ఒక మంచి స్టెప్ ముందుకు రావాలని చెప్పి ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న, నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను మిత్రులారా, ఇంకా అక్కడ పూర్తిగా జడ్జిమెంటే రాలేదు, పూర్తిగా జడ్జిమెంట్ డిక్టేషన్ కూడా అయిందో లేదో, అప్పుడే రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందు మేమే అమలు పరుస్తామని చెప్పి ఈయన ఇక్కడ అసెంబ్లీలో హడావిడి చేస్తున్నాడు. బాగుంది, సంతోషమే. ఎందుకంటే తప్పులేదు, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని గౌరవించాల్సిందే. కానీ ఏమంటున్నానంటే, ఆయన మాట్లాడే మాటల్లో ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరో దోచుకున్నారు, ఎవరో దాచుకున్నారు అనే విధంగా మాట్లాడారు. ఈ రోజు కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే దాంట్లో మాలా సోదరులు కూడా చాలా మంది దాంట్లో సపోర్ట్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి ఒక ప్రధాన కనిపిస్తుంది. ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాయిస్ ఏ విధంగా ఉండాలంటే, ఒక ఆయన ఇంటెన్షన్ గానీ, ఆయన పదజాలం ఏ విధంగా ఉండాలంటే, దాన్ని మనము ఏ ఒక్క కులానికి, ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా ఉండే విధంగా ఉండకూడదు. ఈ రోజు ఈ యొక్క అంశాన్ని మేము ఒకవైపు వర్గీకరణ జరుగుతుంటే గనక ఈ యొక్క 30 ఏళ్ల సుదీర్ఘ వైరానికి అంటే వైరం అంటే అది వర్గీకరణ అంశానికి సంబంధించి తెరపడుతుందని చెప్పి మేము ఆనందిస్తుంటే, మేము బీయింగ్ యొక్క మాల మేము ఆనందిస్తుంటే, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే చిచ్చును మళ్ళీ రేపే విధంగా, అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి దళితులు ముఖ్యంగా మాదిగలు కలిసి ఉండే ఉద్దేశం లేదా? అంటే ఆయన వాడాల్సిన పదజాలం ఏ విధంగా ఉండాలి? జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, గతం గౌరవ సుప్రీంకోర్టు ఈ నుంచి మనకి జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇక మీద నుంచి ఇక్కడ ఏదైతే మిత్రులకు రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకు మనం అందించుకుంటూ ఈ యొక్క దళిత జాతిని అభ్యున్నతి వైపు నడిపించాలా అనేటటువంటి పదజాలం వదిలిపెట్టి ఎవరెవరు దోచుకున్నారు, వాళ్ళు తినలేదు, వీళ్ళు తినలేదు, ఈ పదజాలం కరెక్ట్ కాదండి. మాకు ముఖ్యంగా మా యొక్క సంస్థ కన్సర్నే దళితులు కలిసి ఉండాలి, ముఖ్యంగా మాదిగలు కలిసి ఉండాలనేటువంటి మా కన్సర్న్ లో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఆ విధంగా మాటలు రావడం నిజంగా బాధాకరం. ఆయన నోటిఫికేషన్ యాడ్ చేస్తాడా, యాడ్ చేయడా? ఫస్ట్ దళితుల్ని కలవనిస్తే తర్వాత నోటిఫికేషన్ యాడ్ చేసాడు తర్వాత ఆల్రెడీ ఈ ఉద్యమం పైన సుదీర్ఘంగా పోరాడుతున్నటువంటి సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళు కూడా పాల్గొంటారు. దానికి సంబంధించినటువంటి నిధి పత్రాలు వగేరా ఎవరైనా నడుస్తాయి. కొన్ని మాల సంఘాలు ఉన్నాయి వ్యతిరేకిస్తున్నటువంటివి, మాదిగ సంఘాలు ఉన్నాయి దానికోసం పాటుపడుతున్నటువంటి. ఈ పని జరుగుతుంది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన భాష అనేది చాలా జాగ్రత్తగా వాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం. దళిత హిందువులు, దళిత క్రైస్తవులు టాపిక్ ఒకటే కాదు. ఆల్రెడీ వర్గీకరణ అంశాన్ని, అంత పెద్ద ఉద్యమాన్ని గత 30 ఏళ్లుగా రాజకీయం చేసుకుంటూ వచ్చారు మన కేంద్ర మరియు రాష్ట్ర పొలిటికల్ పార్టీస్. ఎవరికి నచ్చినట్టు వాడు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదని తెలిసినప్పటికీ కూడా మేము వర్గీకరణ చేస్తామని, కేంద్ర ప్రభుత్వం తోటి మాత్రమే సాధ్యమని తెలిసి కూడా మేము వర్గీకరణ చేస్తామని ఒకళ్ళు, లేదు మేము వర్గీకరణ వ్యతిరేకమని ఒకళ్ళు స్టాండ్ తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మాలల్ని, మాదిగల్ని ఎప్పటికప్పుడు విడదీసి ఉంచే విధంగా, వాళ్ళ యొక్క ఓట్లను వాళ్ళ పార్టీలకు పడే విధంగా రాజకీయ బుజ్జగింపులు చేయడం కొరకు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని వాడుతున్నారు. కాబట్టి దళిత క్రైస్తవుల అంశాన్ని కూడా వాడుకోవడానికి గ్యారెంటీ ఏం లేదు, ఖచ్చితంగా వాడుకుంటారు. ఏ విధంగా అయితే ఈ రోజు గౌరవ సుప్రీంకోర్టు ఎవరి మెడలో వాళ్ళు పాము వేసినట్టు ఇన్ని రోజులు వాగ్దానాలు చేశారు, ఇప్పుడు అమలు పరచండి, రాష్ట్రం పరిధిలో ఉంది కాబట్టి. అదే విధంగా రాబోయే రోజుల్లో ఆల్రెడీ కేసు నడుస్తుంది. గత 2022 సంవత్సరంలో దాని జడ్జిమెంట్ రావాల్సింది, కానీ మళ్ళీ కొన్ని ఇంప్లీట్ పిటిషన్స్ వాడడం వల్ల సుప్రీంకోర్టులో ఈ యొక్క దళిత క్రైస్తవుల అంశం కూడా పెండింగ్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ దళిత క్రైస్తవుల అంశం కూడా తేలుతుంది. ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాత్రము ఈ దళిత క్రైస్తవుల అంశం అనేది వెళ్ళదని చెప్పి నమ్ముతున్నాము. ఎందుకంటే ఆర్టికల్ 341 లో క్లియర్ గా రాసింది, ఏదైతే ఈ యొక్క ఆర్టికల్ ని అమెండ్ చేయలేము, ఈ యొక్క ఆర్టికల్ ని మనము రద్దు చేయలేము, వేరే విధంగా చేంజ్ చేయలేమని.
కొంతవరకు అమెండ్ చేసుకోవచ్చు. అమెండ్ చేసుకొని దాంట్లో కొంత మార్పులు చేసుకోవచ్చు తప్ప పూర్తిగా దాని బేసిక్ స్ట్రక్చర్ ని చేయలేమని చెప్పి. కాబట్టి క్లియర్ గా ఆర్టికల్ 341 మరియు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో క్లియర్ గా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆకాంక్ష కూడా అదే. ఏదైతే ఈ యొక్క దళితులు ఎవరైతే మతం మారుతారో, ఇస్లాం క్రైస్తవంలో పోతారో వాళ్ళు జాతి వ్యతిరేకులుగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రిజర్వేషన్స్ అనేటివి వారు బతుకున్నప్పుడే 1950లో రాజ్యాంగాన్ని రచించుకున్నప్పుడే వారి యొక్క నేతృత్వంలోనే, వారి యొక్క పర్యవేక్షణలోనే ఈ యొక్క రిజర్వేషన్లు అనేటివి కేవలం దళిత హిందువులకు మాత్రమే అని చెప్పడం జరిగింది. తర్వాత బౌద్ధులను, సిక్కులను, ముందుగా సిక్కులను తర్వాత బౌద్ధులను కూడా జతపరచడం జరిగింది. అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు మాత్రం కేవలం దళిత హిందువులకు మాత్రమే అని చెప్పి రాయడం జరిగింది ఒరిజినల్ ఫస్ట్ రాజ్యాంగం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పోదని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదే విధంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ల కారణం చేతనే ఈ దేశం అనేది విభజించబడ్డది. కాబట్టి దళితుల రిజర్వేషన్లలో కానీ ఇంకే రిజర్వేషన్లలో కానీ మతపరమైన రిజర్వేషన్లు రావడం అనేది ఎప్పటికైనా దేశ అస్తిత్వానికే దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి మతపరమైన రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఒప్పుకోదని చెప్పి మేము ఆశిస్తున్నాం.